శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ప్రత్యక్ష దైవము, జగచ్చక్షువు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ ఆ స్వామి యొక్క పండుగే ఈ రథసప్తమి పండుగ అంటారు. ముందుగా స్వామిని ప్రార్థించుదాం. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ఈరోజు మాఘ శుక్ల సప్తమి. ఈరోజే సూర్యనారాయణ స్వామి అవతరించాడని గ్రంథాలంతా చెబుతున్నాయి. సూర్యనారాయణ స్వామి యొక్క అవతారము అని కూడా చెప్తున్నారు. స్వామి రథాన్ని ఎక్కి భూమండలానికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చాడని మత్స్యపురాణం చెబుతుంది. మత్స్యపురాణ ప్రకారంగా మనం ఆది సృష్టి అంటే సైన్స్ కూడా చూడలేనటువంటి, ఎవరూ చూడలేనటువంటి సృష్టి, దాని నుంచి మొదలుగొండు, అప్పటి నుంచి మొదలుగొండు ఆ ఆదిత్యుడి యొక్క మహత్వం మనకు వినపడుతూనే ఉంది. ఆదిత్య భగవానుడు ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత. స్వామిని ఆరోగ్యం కోసం ప్రార్థిస్తే చక్కని ఆరోగ్యం దక్కుతుంది. దీర్ఘకాల రోగాలను కూడా ఆయన నయం చేస్తాడు. ప్రొద్దుటి పూట ఎండ కాసేపు శరీరానికి తగిలితే ఎంతో మంచిదని పెద్దలు, వైజ్ఞానికులు ధృవీకరించిన మాట సత్యం. అందరికీ అనుభవమే కదా, అందరికీ తెలిసినటువంటిది. సూర్యారాధన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. స్వామి నిత్యము కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. జీవులనందరినీ కర్తవ్యోన్ముఖులుగా చేస్తూ ఉంటాడు. అందరికీ ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. జీవకోటికి ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన లేకపోతే జీవించటమే కష్టం. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పోషించి ఆ స్వామి పుట్టిన ఈ సప్తమిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి కూడా. అంతేకాదు సూర్యగ్రహణంతో సమానమైన రోజు కనుక ప్రాతకాలంలో స్నాన, జప, అర్ఘ్యప్రదానము మొదలైనవి చేయాలి. తర్పణాలు ఇవ్వాలి, దానాలు కూడా చేయాలి. 7 జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని గర్గముని బోధించాడు. 7 తెల్ల జిల్లేడు ఆకులు 7 రకాల వ్యాధులను కూడా తొలగిస్తాయంటారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జిల్లేడు కఫము, పైత్యము, ఈ శ్లేష్మం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడటానికి కూడా చాలామందికి. వాత దోషాలను కూడా హరిస్తుంది. బాగా నీళ్లు తాగితే ఈ శ్లేష్మ ఉండదు అంటారు. చాలామంది నీళ్లు తాగనే తాగరు. చర్మ రోగాలను కూడా, వాతం, నొప్పులను, కురుపులను కూడా పరిహరిస్తుంది. సూర్యుడి యొక్క వెలుతురు, పాము, తేళ్ల యొక్క విషాన్ని
కొనాకు పక్షవాతాన్ని కూడా, బోధకాలు వ్యాధులను కూడా, బోధకాలు వ్యాధులు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి, అవి కూడా పోగొడుతుంది, క్రమేణా పోగొడుతుంది. ఇది జిల్లేడు యొక్క గొప్పదనం. వైద్యుల సలహా ప్రకారంగా మనం విధి విధానాలను పాటించి జిల్లేడు ద్వారా ఎన్నో ఉపయోగాలను కూడా పొందవచ్చు. ఈ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామిని మనం ఇలా ప్రార్థించాలి. జననీ త్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే, జననీ త్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే, త్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే, సప్తవ్యావృతికే దేవి నమస్తే సూర్యమాతృకే, సప్తవ్యావృతికే దేవి నమస్తే సూర్యమాతృకే, సప్తవ్యావృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. సప్తాశ్వులుడంటే, ఓ సప్తమి, నువ్వు సకల లోకాలకు తల్లివి, సూర్యనారాయణుడికి తల్లివి అయినటువంటి నీకు నమస్కారం అని చెబుతూ స్వామికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి, సూర్యుడిని పూజించాలి, తర్పణం ఇవ్వాలి. నీళ్లను ఊరికే ఇట్లా తీసుకోవటం మొదలటం అంతే. నేను కొంచెం నీళ్లు తీసుకున్నాను, అందుకని స్వామి దీని 100 రేట్లు ఇంకా నీళ్లు నీకు పడని అని అనుకుంటూ, అభివృద్ధి కానీ అని చెప్పి, అభివృద్ధి కానీ ఇంకా బాగా కానీ అని చెప్తూ నీళ్లు పోయాలి. అంటే సూర్యుడు ఇచ్చినటువంటిదే సూర్యుడికి మళ్ళీ ఇవ్వటం అన్నమాట. గ్రహమండలాధిపతి నవగ్రహాలతో ప్రథముడు అయినటువంటి సూర్యనారాయణ స్వామి 12 రాసులలో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలాలను కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. గ్రహదోషాలు తొలగిస్తూ ఉంటాడు కూడా. కనుక స్వామిని పూజించి ఆవు పిడకల మీద పరమాన్నాన్ని వండి నివేదన చేయాలి. తండ్రి, ఇక వేసవి కాలం ప్రవేశిస్తుంది ప్రభు, నీ వేడి కిరణాలతో తాపాన్ని కలిగించుకోకుండా లోకాన్ని చల్లగా కాపాడు స్వామి అని ప్రార్థించాలి. ఆవు పిడకలంటే, ఆవు చాలా కష్టమేమో, ఆవు పిడకలంటే మొత్తానికి పిడకలు అని చెప్పుకున్నాంలేండి. ఆ అగ్నితో వండినటువంటిది అంటూ ఆ రోజు మిత్ర, అందరూ పలకండి, మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితర్క భాస్కరేభ్యో నమో నమః, భాస్కరేభ్యో నమో నమః అని సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో లోకాలు తుష్టిగాను పుష్టిగాను ఉండుగాక, అందరికీ చక్కని ఆరోగ్యం లభించుగాక అని ఆశీర్వదిస్తూ ఆ సూర్యనారాయణ స్వామిని మనం నమస్కరించుకుంటున్నాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త.